యోగి సాదిక్ అలీ 8 నెలల నుంచి తనకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నానని ఇక ఆత్మహత్య శరణ్యమంటూ ఆవేదన చెందుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం. మీ పాలన అన్ని వర్గాలతో పాటు రిటైర్మెంట్ ఉద్యోగులకు కూడా శాపంగా మారింది. విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపే రోజుల్లో వారిని మానసిక క్షోభకు గురి చేయడం హేయమైన చర్య. దాదాపు 7,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు వారికి హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం. కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకుంటే గానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేని దుస్థితికి విశ్రాంత ఉద్యోగులను నెట్టడం శోచనీయం. మరోవైపు నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించక ఉద్యోగులకు, జర్నలిస్టులకు, పోలీసులకు వైద్యం అందించే ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ ఆరోగ్య భద్రతా పథకాలను, సేవలను సైతం అటకెక్కించే పరిస్థితి కల్పించారు. అత్యవసర వైద్య సేవలు అందకుండా చేశారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే బకాయిలు చెల్లించి ఉద్యోగులు, జర్నలిస్టులు, పోలీసులకు వైద్య సేవలు కొనసాగేలా చూడాలని, రిటైర్మెంట్ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న బెనిఫిట్స్ ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. విజయవంతంగా ఉద్యోగాలు పూర్తి చేసి జీవితంలో విజయం సాధించిన మీ సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కావు. పోరాడి పరిష్కారం చేసుకుందాం. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలిపారు. నమస్కారములు. నేను రిటైర్మెంట్ అయ్యి ఈ నెలతోనో 8 నెలలు అవుతున్నది. గవర్నమెంట్ నుంచి నాకు వచ్చే డబ్బులు 8 నెలలకు గాను 8 రూపాయలు కూడా నాకు రాలేదు. నేను ముత్తూట్ హౌసింగ్ లోన్లో అప్పు తీసుకున్నాను. మరి నా యొక్క డిపార్ట్మెంట్లో కొంతమంది దగ్గర అప్పు తీసుకున్నాను. నేను రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు వస్తాయి డబ్బులు, వాళ్ళకు రిటర్న్ చేస్తా అని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా కట్టడం లేదు. వచ్చే పెన్షన్ కూడా దాంట్లో కూడా ఐటీ కట్ అయ్యి ఇల్లు సంసారానికి కట్టడమే, బతకడానికే సరిపోతుంది. 8 నెలలకు గాను 8 పైసలు రాని ఎడల నాకు గవర్నమెంట్ నుంచి ఆశ వదులుకొని ఇక పరమాత్మనికి కలిసిపోవాలని ఒకటే మార్గం ఉంది. నేను సస్తే కానీ ఇచ్చేటట్లేదు గవర్నమెంట్. ఎవరికి అడిగినా కానీ ఈ కుబేరు ఈ కుబేరు ఈ కుబేరు అంటున్నారు. మరి లక్ష్మీదేవి ఇవ్వాలనా, ఏం చేయాలి? ఇక రైతు కూడా చచ్చిపోతే అప్పటిదప్పుడే 5 లక్షలు ఇస్తున్నారు. ఇక నేను సస్తే లోన్ మాఫ్ అయిపోతుంది. కొంతమంది టైం ఇస్తారు నా కొడుకు అని చెప్పి లాస్ట్కు అదే మార్గం ఎన్నుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మన ప్రియమైన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన శ్రీ గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారి వరకు పోయే వరకు ఇది షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు కానీ గవర్నమెంట్ సర్వెంట్ల గురించి కానీ, గవర్నమెంట్ సర్వెంట్ల ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళ దిక్కు నుంచి కానీ ఏం కూడా మాట్లాడడం లేదు. దీనిపై విరక్తి చెంది సావే శరణము అని చెప్పి అనిపిస్తుంది. మంది ఫోన్లు చేసి 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 ఎత్తకుండా ఉంటే ఇంటికాడికి వచ్చిపోతున్నారు. ఇంటికాడి నుంచి వచ్చి నేను వేరే ఊర్లలో దాక్కొని తిరుగుతున్నా.